క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 16వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనము నుంచి 19వ వచనం వరకు. సువిశేషం మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం ఆలకించాం. ఈ సొలొమోను జ్ఞాన గ్రంథాన్ని క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో మొదటి భాగంలో గ్రీకు దేశంలో గ్రీకు భాష మాట్లాడేటటువంటి ఒక భక్తుడైనటువంటి ఒక యూదుడు ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఇది మనకు ఏ విధంగా తెలుస్తుందంటే, ఈ రచయిత తన పూర్వీకుల దేవునికి విధేయతను ప్రకటించాడు. దీన్ని మనం 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా తాను దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ఇశ్రాయేలు జాతికి చెందిన వాడిగా తెలియపరుచుకొని, తాను దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలు జాతికి చెందినవాడు అయినందుకు గర్వపడుతున్నట్లుగా తనను తాను తెలియపరుచుకున్నాడు. ఈ విషయాన్ని మనం 10వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అంశాల ఆధారంగా ఎవరో ఒక భక్తుడైనటువంటి యూదుడు గ్రీకు దేశంలో అలెగ్జాండ్రియా ప్రాంతంలో ఈ గ్రంథాన్ని వ్రాశాడని మనకు అర్థమవుతూ ఉంది. ఆనాటి పరిస్థితులను మనం గమనించినట్లయితే చాలామంది యూదులు గ్రీకు దేశంలో అలెగ్జాండ్రియా ప్రాంతంలో గ్రీకు భాష మాట్లాడుతూ నివసిస్తూ ఉండేవాళ్ళు. వీళ్లను హెలెనిస్టులు అని పిలిచేవాళ్ళు. అయితే ఈ అన్యులతో కలిసి నివసిస్తున్నటువంటి ఈ యూదులు అన్య దైవాలను ఆరాధించే ఆ అన్యుల ప్రభావం వల్ల వారు కూడా అనేక రీతుల్లో తమ నిజదైవమైన యావేకు వారి ఆచారాలకు దూరమయ్యారు. ఆ రోజుల్లో ప్రబలిపోయినటువంటి గ్రీక్ తత్వవేత్తల ప్రభావం వల్ల, ఆ మేధావుల యొక్క ఆలోచన సరళి వల్ల వీరిలో కూడా చాలా మార్పు వచ్చింది. అంతేకాదు ఆనాడు అభివృద్ధి చెందిన శాస్త్రీయ అభివృద్ధి కూడా వీరిలో చాలా మార్పును తీసుకొని వచ్చింది. శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి ఈ గ్రీకు అలెగ్జాండ్రియా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి యూదులపై పడడం వల్ల వారు తమ పూర్వీకుల దేవుణ్ణి అశ్రద్ధ చేశారు. తమ పూర్వీకుల యొక్క ఆచారాలను కూడా వారు అశ్రద్ధ చేసి జీవించడం ప్రారంభించారు. ఈ విధంగా తమ పూర్వీకుల దైవాన్ని అశ్రద్ధ చేస్తూ జీవిస్తున్నటువంటి తమ తోటి యూదులకు దేవుని గూర్చి, దేవుని యొక్క శక్తిని గూర్చి వెల్లడి చేస్తూ వారినందరినీ హృదయ పరివర్తన చెందమని, తమ పూర్వీకుల దైవమైన యావే వైపు మరలమని వాళ్ళని హెచ్చరిస్తూ వారిని సరిచేస్తూ, ఇదిగో ఈ రచయిత ఈ సొలొమోను జ్ఞాన గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో రచయిత తమ తోటి యూదులందరినీ ఉద్దేశించి యావే సర్వశక్తిమంతుడని, అతనిని మించిన శక్తి గల దైవం ఇంకొకరు లేరని, అతడు ఎవరికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదని, అతడు తనంతటికి తానే ఏదైనా చేయగలిగిన స్వేచ్ఛా స్వాతంత్ర్యం కలిగిన దైవమని, అతన్ని మించిన దైవం ఇంకొకరు లేరని చాలా స్పష్టంగా తెలియచేశాడు. అతడు సర్వశక్తిమంతుడని, అతని శక్తిని, అతని జ్ఞానాన్ని శంకించకూడదని, అతనిని శంకించిన వారికి తప్పకుండా గుణపాఠం నేర్పుతాడని, వారిని శిక్షించి వారికి బుద్ధి తెచ్చి వారికి తన శక్తిని, తన జ్ఞానాన్ని అర్థమయ్యేలా చేస్తాడని, అందుకే పూర్వం ఐగుప్తు రాజు అయినటువంటి ఫారో ఆ దేవుణ్ణి శంకించినప్పుడు, ఆ దేవుణ్ణి లెక్క చేయకుండా ప్రవర్తించినప్పుడు అతన్ని శిక్షించి అతనికి తన శక్తిని ప్రదర్శించాడని, కాబట్టి ఈ నిజదైవమైన యావేను అనుమానించడానికి లేదని ఈ రచయిత చాలా స్పష్టంగా తెలియచేశాడు. ఐగుప్తు, గ్రీకు దేశాలకు వారి వారి అన్య దైవాలు ఉన్నాయి. కానీ ఈ దైవాలు సర్వశక్తిమంతుడైన తమ దైవమైన యావే కంటే శక్తి కలవి కాదని, యావే విశ్వజనీనమైన శక్తిమంతుడని, అతడు అన్ని జాతుల దైవాల కంటే కూడా శక్తిమంతుడని, అతడు ఒక
యూదులకు మాత్రమే దైవం కాదని, అన్యులకు యూదులకు కూడా అతడే దైవమని ఈనాటి మొదటి పట్టణంలో రచయిత మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అతని శక్తి అపారమని, కానీ అతడు మానవులతో నడుచుకునేటప్పుడు సౌమ్యంగా కరుణ కలిగి నడుచుకుంటాడని, అతడు సమస్తాన్ని పరిపాలించేవాడని, తనకంతటి శక్తి ఉన్న, అధికారం ఉన్న మానవుల విషయంలో అతడు చాలా కరుణను ప్రదర్శించేటటువంటి దైవమని ఈనాడు రచయిత మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దేవుణ్ణి అనుసరించడమే నిజమైన జ్ఞానమని, సర్వజ్ఞాని అయినటువంటి ఆ దేవుణ్ణి అనుసరించే మానవులు ఆ దేవుడు తమ ఎడల చూపిస్తున్న కరుణను గుర్తించి వారు కూడా తమ తోటి నరుల ఎడల అంతే కరుణ కలిగి నడుచుకుంటారని, ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి రచయిత తెలియచేస్తూ ఉన్నాడు. ఆయనను నమ్ముకున్న వారిని అతడు చేయి విడవడని, అతనిని నమ్ముట ద్వారా వారికి రానున్న కాలంలో అతడు తప్పకుండా వారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆనందానికి, వారి భవిష్యత్ కాలానికి అతడే భరోసాగా, ఆదరణగా ఉండి వారిని నడిపిస్తాడని, అతడు వారికి శరణమై అభయమిచ్చి నడిపిస్తాడని. కాబట్టి నిజమైన జ్ఞానం కలవాడు ఎవడంటే నిజదైవమైన యావేను అతని శక్తిని గుర్తించి అతడే జ్ఞాన సంపన్నుడని, సమస్త జ్ఞానము ఆయన నుండే వెడలుతుందని, సమస్త జ్ఞానానికి అతడే ఆధారభూతుడని గ్రహించుకొని ఆయన్ను అనుసరించువాడే, ఆయన్ని విశ్వసించి నమ్మకంతో ఆయన అంటిపెట్టుకొని ఆయన సందేశానుసారం జీవించువాడే నిజమైన జ్ఞాని అని. ఆ విధంగా ప్రతి యూదుడు యావే మీద, ఆ నిజదైవం మీద నమ్మకం పెట్టుకొని జీవించాలని, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ దైవాన్ని విడిచిపెట్టకుండా ఈ దైవాన్ని అంటిపెట్టుకొని జీవించాలని, అప్పుడే అతడు నిజమైన జ్ఞానిగా పరిగణించబడతాడని ఈనాడు మనకి జ్ఞాన గ్రంథాన్ని వ్రాసిన రచయిత తెలియచేస్తూ ఉన్నాడు. నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూసినప్పుడు ఆనాటి సమాజంలో సర్వసాధారణంగా చూచేటటువంటి ఒక అంశాన్ని యేసుక్రీస్తు ఒక ఉపమానంగా ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. విత్తువాడు, ఆ యజమాని తన పొలములో మంచి గోధుమ గింజలను నాటాడు. అయితే ఆ రాత్రి శత్రువు వెళ్ళి అతని పొలములో గోధుమ గింజల వలె ఉండేటటువంటి కలుపు గింజలను చల్లేశాడు. తత్ఫలితంగా ఆ పొలంలో ఇప్పుడు మంచి గోధుమ గింజలు మొలకెత్తి ఎదుగుతూ ఉన్నాయి. అంతే రీతిలో కలుపు గింజలు కూడా మొలకెత్తి ఎదుగుతూ ఉన్నాయి. కొంతకాలం తరువాత తన పొలంలో ఎవరో కలుపు గింజలు చల్లి మంచి గోధుమ గింజలు సరిగా ఎదగనివ్వకుండా వాటిని దెబ్బ కొట్టడానికి చూచారని యజమాని సేవకులు గుర్తించారు. ఇక్కడ యేసుప్రభు ఈ ఉపమానం ద్వారా తనను అనుసరించేటటువంటి క్రైస్తవులు, తన సందేశానుసారము జీవించే దైవరాజ్యపు పౌరులు ఖచ్చితంగా తమను వ్యతిరేకించే వాళ్ళను తమ చుట్టూ కలిగి ఉంటారని, వారితో కలిసే వాళ్ళు జీవించవలసి ఉంటుందని, అయితే తమను వ్యతిరేకించే ఈ శత్రువులు తమకు ఇబ్బంది కలిగించి వారిని శ్రమలకు గురి చేసి వారిని అసహనానికి, అవిశ్వాసానికి పురిగొల్పేటటువంటి అనేక వ్యతిరేక క్రియలు చేస్తారని, అలాంటి వ్యతిరేక క్రియల్లో కూడా సహనంతో క్రీస్తుని విశ్వసించిన, క్రీస్తుని సందేశానుసారం జీవించే ఆ వ్యక్తులు ఆ దైవరాజ్యపు విలువలను విడనాడకుండా శ్రమలనైనా సహించి ఓపికతో జీవించాలని. దైవరాజ్యము, సాతాను రాజ్యము రెండు వేరువేరు ప్రదేశాల్లో ఉండేవి కాదని, అవి క్రీస్తుని విశ్వసించి ఆయన సందేశానుసారము జీవించే నీతిమంతుల మధ్యనే సాతాను రాజ్యము కూడా ఉంటుందని, ఈ సాతాను వ్యతిరేకతను సహించుకుంటూనే ఈ దుర్మార్గులు, ఈ దుష్కార్యాలకు పాల్పడే వారి యొక్క దుష్టక్రియలను సహించుకుంటూనే నీతిమంతమైన జీవితం
క్రైస్తవులు జీవించవలసిన వారై ఉన్నారని, వారు సహనంతో ఎదుర్కొనే ఈ శ్రమల వల్ల, ఈ శ్రమల్లో వారు ప్రదర్శించే సహనం వల్ల, వాళ్ళకు ఎదురైన ఈ శ్రమల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా వాళ్ళు ఓపికతో క్రీస్తుని సందేశాన్ని అనుసరించిన విధానం వల్ల గొప్ప బహుమానాన్ని సొంతం చేసుకుంటారని, ఎవరెవరైతే క్రీస్తుని సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తూ సాతాను మార్గంలో పయనిస్తారో వాళ్ళు కలుపు గింజలుగా ఉంటారని, వాళ్ళు సమయం వచ్చినప్పుడు కోతగాండ్రు ఈ కలుపు గింజలను వేరు చేసి, అనగా ఈ దుష్టులను వేరు చేసి వారిని ఆరని అగ్నిలో పడవేస్తారని, కానీ మంచి గోధుమ గింజలను ప్రోగు చేసి గిడ్డంగులకు ఎత్తుతారని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉపమానంలో దుష్టుడైనటువంటి ఈ సాతాను చల్లినటువంటి ఈ కలుపు గింజల వల్ల మంచివారు, అనగా ఇక్కడ యజమాని, ఇక్కడ ఈ పొలానికి చెందినవాడై మంచి గోధుమ గింజలు చల్లిన ఈ యజమాని దేవుడైతే, కలుపు గింజలు చల్లినటువంటి ఆ దుష్టుడు సాతాను. ఈ మంచి గింజలు, ఈ కలుపు గింజలు రెండు ఆ పొలంలో ఎదుగుతూ ఉన్నాయి. ఆ యజమాని సేవకులు, దేవదూతలు ఈ కలుపు గింజలు ఈ పొలంలో ఉండడం గమనించారు. వాళ్ళు ఆశ్చర్యపోయి యజమాని దగ్గరకు వెళ్ళి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి గింజలే చల్లావు కదా, మరి ఈ మంచి గోధుమ గింజలకు తోడుగా ఈ కలుపు గింజలు ఎక్కడి నుంచి వచ్చాయి అని వాళ్ళు ప్రశ్నించారు. ఇది సాధారణంగా యోధ సమాజంలో శత్రువులు ఇతరులను బాధించడానికి ఈ కలుపు గింజలు తెచ్చి వారి పొలాలలో జల్లడం అనేటటువంటిది అక్కడక్కడ సాధారణంగా కనపడే అంశమే. అయితే ఇక్కడ ఈ యజమాని ఈ విధంగా కలుపు గింజలతో ఇబ్బంది పడుతున్నాడని గ్రహించినటువంటి ఆ యజమాని సేవకులు, అయ్యా, మేము ఒక పని చేస్తాం, కలుపు మొక్కలను వేరి పారేస్తాం, తద్వారా మంచి గోధుమ గింజలు మంచి పోషణను భూమి నుండి స్వీకరించి చక్కగా ఎదిగి ఫలిస్తాయి కదా అని వారి సలహాను యజమానికి అందించారు. ఈ సేవకుల దృష్టిలో వారిచ్చిన సలహా చాలా మంచిది. ముందే ఈ కలుపు మొక్కలను ఏరి పారేస్తే మంచి గోధుమ మొక్కలు చక్కగా ఎదుగుతాయని వారి భావం. కానీ యజమానికి ఒక విషయం తెలుసు, ఈ కలుపు మొక్కలు మంచి గోధుమ మొక్కలు రెండు ఒకే రకంగా కనిపిస్తున్న ఈ తరుణంలో కలుపు మొక్కలను వేరు చేసే ఈ ప్రయత్నంలో ఒక్కొక్కసారి మంచి గోధుమ మొక్కలను కూడా వేరు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి యజమాని కోతకాలం వరకు ఆగాలని తన సేవకులకు సూచన చేశాడు. కోతకాలం వచ్చినప్పుడు, ఆ అంతిమ తీర్పు వచ్చినప్పుడు, ఆ రెండవ రాకడలో, ఆ తీర్పు గడియలలో దేవదూతల సమేతంగా వచ్చే ఆ ప్రభువు దుష్టులను, కలుపు మొక్కలను ముందుగా వేరు చేసి ఆరని అగ్నిలో పడవేస్తాడు. కానీ మంచిగా ఫలించేటటువంటి ఈ గోధుమ మొక్కలను, గింజలను ప్రోగు చేసి ఆయన వాటిని గిడ్డంగుల్లో చేరుస్తాడు. ఇక్కడ గిడ్డంగి దేవుని రాజ్యానికి గుర్తుగా ఉంది, ఆరని అగ్ని నరకానికి గుర్తుగా ఉంది. ఈ కలుపు గింజలు తద్వారా మొలిసిన మొక్కలు శాశ్వతంగా ఆ దుష్టుని సలహా మేరకు జీవించినటువంటి దుష్టులు కాబట్టి వాళ్ళు నిత్య నరకానికి, శిక్షకు త్రోసివేయబడ్డారు. కానీ ఆ యజమాని సందేశానుసారము ఈ పొలములో, ఈ ప్రపంచంలో ఆ యజమానైన దేవుని సందేశానుసారము జీవించినటువంటి ఈ మంచి గోధుమ గింజలు, వాటి ద్వారా ఎదిగిన మొక్కలు నూరంతలుగా ఫలించాయి. అవి దేవుని బహుమానాన్ని పొంది గిడ్డంగుల్లోనికి చేర్చబడ్డాయి. కాబట్టి ఈనాడు దైవ జ్ఞానం కలిగినటువంటి, దేవుని సందేశానుసారము జీవించేటటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని శిష్యుడు తన అనుదిన జీవితంలో దుష్టుల నుండి ఎదురయ్యేటటువంటి శ్రమలను సహించుకుంటూనే దేవుని, క్రీస్తుని సందేశానుసారము జీవించాలి. ఆ క్రీస్తుని అడుగుజాడల్లో పయనించి శ్రమలను కూడా సహించి, ఈ శ్రమల ఫలితంగా అతడు
నిత్య జీవపు బహుమానాన్ని సొంతం చేసుకుంటున్నాడన్న సత్యాన్ని గ్రహించుకొని ఓపికతో సహనంతో అతడు ఆ క్రీస్తుని సందేశానుసారం జీవించి నిజమైన జ్ఞానిగా శాశ్వత బహుమానాన్ని సొంతం చేసుకుని ఆ దేవుని రాజ్యానికి వారసుడిగా రూపొందాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. ఆ విధంగా క్రీస్తుని సందేశానుసారము జీవించేటటువంటి ఫలించే గోధుమ గింజలుగా, మంచి గోధుమ గింజలుగా మనం మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ విధంగా మన జీవితాలు ధన్యం చేసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని, కావలసిన ఓపికను, సహనాన్ని, కావలసినటువంటి నమ్మకాన్ని మనలో పెంపొందింప చేయమని ప్రభువుని వేడుకుందా. ఆ ప్రభు అడుగుజాడల్లో జీవించి నిజమైన జ్ఞానులుగా, నిజంగా క్రీస్తు ఇచ్చే బహుమానాన్ని సొంతం చేసుకునే బిడ్డలుగా మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మనకి తన జ్ఞానాన్ని అందించి ఈ లోక పోకడలో కొట్టుకుపోకుండా, ఈ లోకపు వ్యామోహాలలో చిక్కుకొని పోకుండా దేవునిపై మనసు నిలుపుకొని ఆయన సందేశానుసారము జీవించి నిజమైన నిత్య జీవం ఇచ్చే ఆ జ్ఞానాన్ని ఆ దేవుని నుండి సొంతం చేసుకుని మన జీవితాలను ధన్యం చేసుకుని బిడ్డలుగా మనల్ని మార్చమని ప్రభుని వేడుకుందాం. ఆమేన్.